ఒక్క నిమిషం వీడియోని స్కిప్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీరు తిన్న ప్రతి అన్నం మెతుకు వెనుక ఎవరి చెమట ఉందో మీకు తెలుసా? ప్రపంచంలో అందరికీ కడుపు నిండా భోజనం పెట్టే ఒక మనిషి ఈరోజు తన పిల్లలకి ఒక పూట భోజనం పెట్టలేక రాత్రంతా ఏడుస్తున్నాడు. ఎండలో కాలిపోయినా, వానలో తడిచిపోయినా, చలిలో వణికిపోయినా తన కష్టాన్ని మాత్రం ఎప్పుడూ ఆపడు. కానీ చివరికి అతని చేతిలో మిగిలేది అప్పులు, బాధ, కన్నీళ్ళు మాత్రమే. ఎందుకు? రైతు కష్టపడడం లేదా? లేక అతని కష్టానికి విలువ లేదా? ఈరోజు మీరు వినబోయేది ఒక రైతు కథ కాదు. మన దేశంలో లక్షలాది మంది రైతుల జీవితాల్లో ప్రతిరోజు జరుగుతున్న నిజం. ఈ కథ చివరి వరకు చూడండి. చివరికి మీ కళ్ళల్లో కూడా నీళ్లొస్తాయి. రైతును చూసే మీ చూపు కూడా మారిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. ఒక చిన్న పల్లెటూరులో ఒక రైతు తన కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవించేవాడు. అతనికి పెద్ద పెద్ద ఆస్తులేమీ లేవు. ఖరీదైన ఇల్లు లేదు. కానీ ఒక చిన్న పొలం మాత్రం ఉంది. అదే అతని ప్రపంచం. అదే అతని ఆశ. అదే అతని పిల్లల భవిష్యత్తు. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి ఇంటి ముందు నిలబడి ఆకాశం వైపు చూసి చేతులు జోడించేవాడు. దేవుడా! ఈసారి నా పంటను కాపాడు. నా పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది అని మనసులో ప్రార్థించేవాడు. రైతు భార్య వేడి టీ తీసుకొచ్చి చేతిలో పెట్టేది. ఇద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకునేవారు. ఆ నవ్వుల్లో ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎన్నో బాధలు దాగి ఉండేవి. ఈసారి పంట బాగా వస్తే అప్పులన్నీ తీర్చేస్తాం. పిల్లలకి మంచి చదువు చెప్తాం. ఇంట్లో మళ్ళీ సంతోషం వస్తుంది అని ఇద్దరూ మాట్లాడుకుంటూ తన రైతు పనిముట్లను తీసుకొని పొలం వైపు నడిచాడు. అతనికి ఆ రోజు కూడా మామూలు రోజు అనిపించింది. కానీ అదే రోజు అతని జీవితాన్ని మార్చే ప్రయాణానికి ప్రారంభమైంది. ఆ రోజు రైతు పొలానికి వెళ్ళిన తరువాత పనిని మొదలుపెట్టే ముందు మట్టిని చేతుల్లోకి తీసుకొని నెమ్మదిగా కళ్ళు కద్దుకున్నాడు. ఈ మట్టే మా కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు పోషించింది. ఈసారి కూడా నన్ను ఖాళీ చేతులతో పంపించకు అని మనసులో దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ తరువాత గంటల తరబడి ఎండలో చెమటోడుస్తూ పొలాన్ని దున్నుతున్నాడు. ఒక అంగుళం కూడా మిగలకుండా ఎంతో జాగ్రత్తగా భూమిని సిద్ధం చేశాడు. రైతు భార్య ఇంటి నుంచి భోజనం తీసుకొని పొలం దగ్గరకు వచ్చింది. ఇద్దరూ చెట్టు నీడలో కూర్చొని భోజనం చేస్తూ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నారు. ఈసారి పంట బాగా వస్తే ముందు అప్పులు తీర్చేద్దాం. ఆ తర్వాత మన పిల్లల్ని మంచి స్కూల్లో చదివిద్దాం. వాళ్ళు మనలాగా కష్టపడకూడదు అని రైతు భార్య చెప్పింది. రైతు ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. మన కష్టం వాళ్ళ జీవితంలో కనిపించకూడదు. వాళ్ళు పెద్దవాళ్ళు కావాలి. అదే నా కల అని అన్నాడు. భోజనం అయిపోయిన వెంటనే మళ్ళీ పనిలో పడిపోయాడు. సాయంత్రం వరకు ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా విత్తనాలు వేయడానికి పొలాన్ని పూర్తిగా సిద్ధం చేశాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి శరీరం మొత్తం అలసిపోయింది. చేతులు నొప్పితో వణికిపోతున్నాయి. కానీ మనసులో మాత్రం ఒక్కటే ఆనందం. రేపటి నుంచి నా జీవితాన్ని మార్చే పంట మొదలవుతుంది అనే ఆశ మాత్రమే ఉంది. ఆ రాత్రి రైతు నిద్రపోయినా అతని మనసు మొత్తం పొలం దగ్గరే తిరుగుతూనే ఉంది. మరుసటి రోజు ఉదయం కోసం అతను ఎంతో ఆతృతగా ఎదురుచూశాడు. మరుసటి రోజు తెల్లవారుజామున రైతు మళ్ళీ పొలానికి వెళ్ళాడు. ఆ రోజు అతని చేతిలో విత్తనాల సంచి ఉంది. ఆ సంచిలో కేవలం విత్తనాలు మాత్రమే లేవు. తన కుటుంబం భవిష్యత్తు, పిల్లల చదువు, అప్పుల నుంచి బయటపడాలనే ఆశ. రైతు భార్య కళ్ళల్లో కనిపించిన కలలు అన్నీ దాగి ఉన్నాయి. ఎంతో భక్తితో ఆ విత్తనాలను చేతుల్లోకి తీసుకొని దేవుడా! ఈ చిన్న విత్తనం వేల గింజలుగా మారాలి. నా కష్టానికి న్యాయం చెయ్యాలి అని ప్రార్థించి ఒక్కొక్క అడుగు వేస్తూ పొలం మొత్తం విత్తనాలు చల్లడం మొదలుపెట్టాడు. సూర్యుడు నడినెత్తి పైకి వచ్చినా మండుతున్న ఎండ శరీరాన్ని కాల్చినా రైతు మాత్రం పని ఆపలేదు. చెమట చుక్కలు నేలపై పడుతున్నాయి. కానీ అతనికి అవి చెమటగా కనిపించలేదు. తన కుటుంబం కోసం పోస్తున్న ఆశలుగా కనిపించాయి. సాయంత్రానికి మొత్తం పొలంలో విత్తనాలు వేసి అలసిపోయి ఇంటికి వచ్చాడు. రైతు భార్య అతని ముఖం చూసి చాలా అలసిపోయారు కదా అని అడిగింది. రైతు చిన్నగా నవ్వుతూ అలసట కంటే ఆశ ఎక్కువగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో మొలకలొస్తాయి. అప్పుడు మన కష్టమంతా మర్చిపోతాం అని చెప్పాడు. ఆ రాత్రి భోజనం చేస్తూ పిల్లలు అమాయకంగా నాన్నా ఈసారి పంట బాగా వస్తే నాకు కొత్త స్కూల్ బ్యాగ్ కొంటావా? నాకు కొత్త షూ కూడా కావాలి అని అడిగారు. రైతు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ బయటకు నవ్వుతూ
తప్పకుండా కొంటాను బంగారం. ఈసారి మీ ఇద్దరికీ కావాల్సినవన్నీ కొంటాను అని మాట ఇచ్చాడు. ఆ మాట చెప్పేటప్పుడు అతని గుండెల్లో ఒక చిన్న భయం ఉన్నా, ఆ భయాన్ని తన కుటుంబానికి కనపడనివ్వలేదు. ఎందుకంటే రైతు ఆశతో బ్రతుకుతాడు. అదే ఆశతో ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇక తన ఎదురు చూపులన్నీ ఆ చిన్న విత్తనాలు మొలకెత్తే రోజు కోసమే. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. ప్రతి ఉదయం రైతు పొలానికి వెళ్లి నేలను ఆశగా చూస్తున్నాడు. ఈ రోజైనా మొలకలు కనిపిస్తాయా అనే ఆశతో ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు నడిచేవాడు. ఒకరోజు ఉదయం సూర్యకిరణాలు నేలపై పడుతుండగా చిన్న చిన్న పచ్చని మొలకలు నేలను బయటికి రావడం అతను కంటపడింది. ఆ క్షణంలో రైతు ఆనందానికి హద్దులు లేవు. వెంటనే నేలపై మోకాళ్ళపై కూర్చొని ఆ చిన్న మొలకలను చేతులతో నెమ్మదిగా తాకాడు. మీరు బ్రతికితేనే మా కుటుంబం బ్రతుకుతుంది. మీరు బాగా పెరిగితేనే నా పిల్లల భవిష్యత్తు బావుంటుంది అని మనసులోనే మాట్లాడుకున్నాడు. ఆ చిన్న మొలకలు అతని మెల్లగా కనిపించలేదు. తన పిల్లల భవిష్యత్తులా కనిపించాయి. ఆ రోజు ఎన్నో రోజుల తర్వాత ముఖంలో నిజమైన ఆనందం కనిపించింది. ఇంటికి వచ్చిన వెంటనే రైతు భార్యతో ఆ విషయం చెప్పాడు. ఆమె ముఖం కూడా సంతోషంతో వెలిగిపోయింది. ఇద్దరు పిల్లలను తీసుకొని సాయంత్రం పొలం దగ్గరకు వెళ్లారు. పిల్లలు ఆ చిన్న మొలకలను చూసి ఆనందంగా చప్పట్లు కొట్టారు. నాన్నా, ఇవే మన పంట కదా అని అమాయకంగా అడిగారు. రైతు నవ్వుతూ అవును బంగారం, ఇవే మన ఆశలు, ఇవే మన కలలు అని చెప్పాడు. ఆ రోజు ఆ చిన్న కుటుంబం ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. భోజనం చేస్తూ కూడా వాళ్ళు మాటలన్నీ పంట గురించే, భవిష్యత్తు గురించే. ఈసారి దేవుడు మనల్ని ఖాళీ చేతులతో పంపడు అనే నమ్మకం ప్రతి ఒక్కసారి మనసులో బలంగా పెరుగుతుంది. కానీ ఆనందం ఎక్కువ రోజులు ఉండదని ప్రకృతి మరోసారి వాళ్ళ జీవితాన్ని పరీక్షించబోతుంది. వాళ్ళలో ఎవరికీ తెలీదు. మొలకలు రోజురోజుకు పెరిగి చిన్న చిన్న మొక్కలుగా మారుతున్నాయి. రైతు ఆనందానికి అవధులు లేవు. ఉదయం సూర్యుడు లేచేలోపే పొలానికి వెళ్లి సాయంత్రం చీకటి పడే వరకు ఆ మొక్కల మధ్యే గడిపేవాడు. ఎక్కడైనా కలుపు మొక్క కనిపిస్తే వెంటనే తీసేసేవాడు. ఎక్కడైనా నీళ్లు తక్కువగా ఉన్నాయనిపిస్తే కాలువలు తెరిచి నీళ్లు చేరేలా చేసేవాడు. ప్రతి ఒక్క మొక్కను తన సొంత బిడ్డలా చూసుకునేవాడు. ఈ మొక్కలే మా కుటుంబానికి అన్నం పెడుతున్నాయి. వీటిని నమ్ముకొని మనం బ్రతుకుతున్నాం అని రైతు భార్యతో చెప్పేవాడు. రైతు భార్య కూడా పొలంలో అతనితో కలిసి పనిచేస్తుంది. ఈసారి పంట బాగుంటే ముందు మనం అప్పు తీర్చేద్దాం. తర్వాత పిల్లల చదువు గురించి ఆలోచిద్దాం అని ధైర్యం చెప్పేది. ఇద్దరూ అలసిపోయే వరకు పనిచేసినా ఆ అలసటలో కూడా ఒక తీపి ఆనందం ఉండేది. ఎందుకంటే వారి కళ్ళ ముందే పంట బాగా పెరుగుతోంది అని. రోజులు గడుస్తున్న కొద్దీ పొలం మొత్తం పచ్చని చీర కప్పుకున్నట్టుగా అందంగా మారిపోయింది. ఆ దృశ్యం చూసిన ప్రతి గ్రామస్తుడు ఈసారి నీ పంట చాలా బావుంది. దేవుడు నీ కష్టానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అని చెప్పేవారు. ఆ మాటలు విన్న రైతు మనసులో కొత్త ఆశలు పుట్టుకొచ్చేవి. రాత్రి ఇంటికి వెళ్ళాక పిల్లలు నాన్న ఈసారి పంట అమ్మిన తరువాత మనం కొత్త బట్టలు కొంటామా? నాకు కొత్త బ్యాగు, చెల్లికి కొత్త డ్రెస్సు కొనిస్తావా? అని అమాయకంగా అడిగారు. రైతు నవ్వుతూ ఖచ్చితంగా కొంటాను బంగారం. ఈసారి మీ ఇద్దరికీ ఏది కావాలంటే అది కొంటాను అని మాట ఇచ్చాడు. ఆ మాటలు చెబుతున్నప్పుడు రైతు కళ్ళల్లో ఆనందం కనిపించింది. కానీ విధి మాత్రం నిశ్శబ్దంగా మరో పరీక్షను సిద్ధం చేస్తోంది. ఒక రాత్రి అకస్మాత్తుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. బలమైన గాలులు వేయడం మొదలుపెట్టాయి. రైతు గుండెల్లో తెలియని భయం మొదలయింది. ఆ రాత్రి అతనికి అస్సలు నిద్రే పట్టలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది. ఆ రాత్రి రైతు కళ్ళకు అసలు నిద్ర రాలేదు. బయట గాలి శబ్దం వినిపించిన ప్రతిసారీ గుండె ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. దేవుడా! ఇంత కష్టపడి పెంచుకున్న పంటను ఏమీ కాకూడదు అని పదే పదే ప్రార్థిస్తూ తెల్లవారే వరకు మేలుకొని కూర్చున్నాడు. తెల్లవారాక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పొలం వైపు పరిగెత్తాడు. దూరం నుంచే తన పొలం వైపు చూస్తుంటే ఏదో తేడాగా అనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగానే అతని కాళ్ళు వణికిపోయాయి. నిన్నటి వరకు పచ్చగా మెరిసిపోయిన పంట ఆకులన్నీ రాలిపోయి కనిపిస్తున్నాయి. కొన్ని మొక్కలు నేలకు ఒరిగిపోయాయి. మరికొన్ని మొక్కలపై చిన్న చిన్న పురుగులు గుంపులు గుంపులుగా పాకుతున్నాయి. రైతు గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది. తన చేతులతో ఒక్కో మొక్కను ఎత్తి చూస్తూ ఇంత కష్టం చేశాను,
మీకు ఏమైంది అని తనలో తానే ఏడ్చుకున్నాడు. ఆ క్షణంలో అతనికి తన కళ్ళ ముందు తన పిల్లల భవిష్యత్తు మారిపోతున్నట్టు కనిపించింది. రైతు భార్య కూడా కొద్దిసేపటికి పొలం దగ్గరకు వచ్చింది. పంట పరిస్థితి చూసి ఒక్కసారిగా నిలబడిపోయింది. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కానీ మాట్లాడేందుకు మాటలు రావట్లేదు. కొద్దిసేపటి తర్వాత రైతు భార్య ధైర్యంగా ఏడ్చి ప్రయోజనం లేదు. ఇంకా ఏదైనా మార్గం ఉంటే ప్రయత్నిద్దాం అని చెప్పింది. వెంటనే రైతు పక్క గ్రామంలో ఉన్న అనుభవం ఉన్న రైతుల దగ్గరకు వెళ్ళి సలహా అడిగాడు. వాళ్ళు వెంటనే పురుగుల మందు కొట్టాలి. ఆలస్యం అయితే పంట మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పారు. కానీ రైతు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. అయినా వెనక్కి తగ్గలేదు. గ్రామంలో ఎ ఎరువుల కొట్టుకు వెళ్ళి, "అన్నా ఇప్పుడే డబ్బు లేదు. పంట అమ్మిన తరువాత తప్పకుండా ఇస్తాను. దయచేసి మందులు ఇవ్వు" అని చేతులు జోడించాడు. అతని పరిస్థితి చూసిన దుకాణదారుడు నమ్మకంతో మందులు ఇచ్చాడు. ఆ మందులు డబ్బు కూడా ఇప్పుడు రైతు అప్పుల జాబితాలో చేరిపోయింది. కానీ ఆ క్షణంలో రైతుకు అప్పు గురించి కాదు, తన పంటను ఎలా కాపాడుకోవాలనే ఆలోచనే ఉంది. మందులు తీసుకొని వచ్చిన రైతు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. ఉదయం మొదలైన పని రాత్రి చీకటి పడే వరకు కొనసాగింది. మండుతున్న ఎండలో దాహం వేసినా, కాళ్ళు నొప్పులతో వణికినా, చేతులు బలహీనంగా మారినా అతను ఒక్క క్షణం కూడా ఆగలేదు. తన భూమిపై మందులు ట్యాంక్ మోసుకొని పొలం మొత్తం తిరుగుతూనే ఒక్కొక్క మొక్కను ఎంతో జాగ్రత్తగా మందు వేశాడు. "మీరు బతికితే మా కుటుంబం బతుకుతుంది. ఇంకొంచెం ధైర్యంగా ఉండండి" అని మొక్కలతో మాట్లాడుకుంటూ పనిచేశాడు. సాయంత్రం శరీరంలో శక్తి లేదు. నేలపై కూర్చున్నాడు. చెమటతో తడిసిపోయిన బట్టలు, ఎండకు నల్లబడిన ముఖము. కానీ కళ్ళలో మాత్రం ఇంకా చిన్న ఆశ మిగిలి ఉంది. రైతు భార్య నీళ్లు తీసుకొచ్చి చేతిలో పెట్టింది. "ఇంత కష్టపడుతున్నారు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని వదలడు" అని ధైర్యం చెప్పింది. రైతు ఏం మాట్లాడలేదు. నిశ్శబ్దంగా కూర్చొని ఇంకసలు మన జీవితం ఇంతేనా? ఎంత కష్టపడినా ఉపయోగం లేదు అని ఆలోచిస్తూనే ఉన్నాడు. మరో 3 రోజులు రైతు అదే పనిని కొనసాగించాడు. ఉదయం లేవగానే పొలానికి వెళ్ళడం, ప్రతి మొక్కను జాగ్రత్తగా చూసుకోవడం, మళ్ళీ అవసరమైతే మందులు కొట్టడం, రాత్రి అలసిపోయి ఇంటికి రావడం. ఇంట్లో పిల్లలు మాత్రం అమాయకంగా "నాన్న మన పంట ఎప్పుడూ బాగానే ఉంది కదా! ఈసారి మనం సంతోషంగా ఉంటాం కదా" అని అడిగితే రైతు తన బాధను దాచుకొని నవ్వుతూ "అవును బంగారం, ఇంకొంచెం రోజులు దేవుడు మన కష్టాన్ని వృధా చెయ్యడు" అని చెప్పాడు. కానీ ఆ మాటలు చెబుతున్నప్పుడు రైతుని గుండెల్లో మాత్రం ఒక భయం ఇంకా అలాగే ఉంది. ప్రతిరోజు ఉదయం పొలం దగ్గరకు వెళ్ళే వరకు అతనికి ప్రశాంతత ఉండేది కాదు. చివరికి కొన్ని రోజుల తర్వాత పురుగుల ప్రభావం నెమ్మదిగా తగ్గడం మొదలైంది. పంట మళ్ళీ కోలుకున్నట్లు కనిపించింది. ఆ దృశ్యం చూసిన రైతు కళ్ళల్లో ఆనందంతో పాటు కన్నీళ్లు కూడా వచ్చాయి. "దేవుడా! సగం పంట అయినా కాపాడావు. ఇదే నాకు పెద్ద వరం" అని చేతులు జోడించి నిలబడ్డాడు. కానీ అతనికి తెలీదు, అసలు పరీక్ష ఇక్కడే పూర్తి కాలేదు. ఎందుకంటే పొలంలో పంటను కాపాడడం ఒక యుద్ధం. అయితే మార్కెట్‌లో తన పంటకు సరైన ధర తెచ్చుకోవడం ఇంకొక పెద్ద యుద్ధం. రోజులు గడుస్తున్నాయి. పంట మళ్ళీ నెమ్మదిగా కోలుకోవడం మొదలైంది. పురుగుల వల్ల దెబ్బతిన్న కొన్ని మొక్కలు ఎండిపోయినా, మిగిలిన పంట మాత్రం రైతు కష్టానికి తలవంచినట్టుగా మళ్ళీ పచ్చగా నిలబడింది. ఆ దృశ్యం చూసిన రైతు గుండెల్లో ఎన్నో రోజుల తరువాత ఒక చిన్న నమ్మకం పుట్టింది. ప్రతి ఉదయం పొలంలోకి వెళ్ళి బంగారు రంగులోకి మారుతున్న చెట్లను చేతిలోకి తీసుకొని చూస్తూ ఇంకొద్ది రోజులు మాత్రమే, నా కష్టం వృధా కాలేదు" అని తనలో తానే అనుకునేవాడు. రైతు భార్య కూడా ప్రతిరోజు పొలం దగ్గరకు వచ్చి పంటను చూసి ఆనందపడేది. "దేవుడు చివరికి మన కన్నీళ్లు చూశాడు. ఈసారి అన్నీ బాగానే జరుగుతున్నాయి" అని ధైర్యం చెప్పే పిల్లలు కూడా పొలం మధ్యలో పురుగులు తీస్తూ "నాన్న మన పంట ఎంత అందంగా ఉందో" అని సంతోషపడేవాళ్ళు. ఆ నవ్వులు చూసిన రైతు మనసులో కొత్త ఆశలు మొలకెత్తాయి. ఇంకా అప్పులన్నీ తీరిపోతాయి, నా పిల్లల భవిష్యత్తు బావుంటుంది అని ఎన్నో కలలు కంటున్నాడు. కొన్ని రోజుల తరువాత పంట పూర్తిగా కోతకు సిద్ధమైంది. గ్రామంలో అందరూ కలిసి కోత పనులు ప్రారంభించారు. రైతు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటోడ్చి పంట కోశాడు. కోసిన ధాన్యాన్ని పెద్ద పెద్ద కుప్పలుగా పోసి చూస్తుంటే అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. రైతు భార్యకి నెమ్మదిగా దగ్గరకు వచ్చి "చూడండి,
ఇన్ని రోజుల కష్టం చివరికి ఫలించింది అని చెప్పింది. రైతుల తల ఊపుతూ ఇది మన కష్టం కాదు, మన పిల్లల భవిష్యత్తు అని అన్నాడు. ఆ రాత్రి ఇంట్లో ఎన్నో రోజుల తర్వాత చిన్న పండగ వాతావరణం కనిపించింది. పిల్లలు సంతోషంగా నవ్వుతున్నారు. రైతు భార్య దేవుని ముందు దీపం వెలిగించి కృతజ్ఞతలు చెప్పింది. రైతు మాత్రం నిశ్శబ్దంగా కూర్చొని ఒక్కటే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఈ పంటకు మంచి ధర వస్తే మన జీవితం మారిపోతుంది అని మరుసటి రోజు తెల్లవారుజామున ట్రాక్టర్లో తన పంటను ఎంతో ప్రేమగా ఎక్కించి మార్కెట్‌కి బయలుదేరాడు. అతనికి తెలీదు పొలంలో చేసిన పోరాటం ముగిసింది. కానీ జీవితంలో అత్యంత బాధాకరమైన పోరాటం ఇప్పుడు మార్కెట్‌లో మొదలు కాబోతుంది అని. మరుసటి రోజు తెల్లవారుజామునే రైతు తమ పంటను ట్రాక్టర్‌లో ఎంతో జాగ్రత్తగా ఎక్కించాడు. ప్రతి బస్తాను చేతులతో నెమ్మదిగా సర్దుకుంటూ ఇదే నా కష్టం, ఇదే నా చెమట, ఇదే నా కుటుంబ భవిష్యత్తు అని మనసులో అనుకున్నాడు. రైతు భార్య ఇంటి గుమ్మం దగ్గర నిలబడి మంచి ధర వస్తుంది, ధైర్యంగా వెళ్ళండి అని పంపించింది. పిల్లలు కూడా సంతోషంగా చేతులు ఊపుతూ నాన్న వస్తూ నాకు కొత్త బ్యాగు తీసుకురండి మర్చిపోవద్దు, చెల్లికి కొత్త డ్రెస్సు కూడా అని అమాయకంగా చెప్పారు. రైతు నవ్వుతూ తప్పకుండా తీసుకొస్తాను బంగారం, ఈసారి ఇంట్లో కూడా పండగే అని మాట ఇచ్చి బయలుదేరాడు. మార్కెట్‌కి వెళుతున్న దారంతా అతని మనసులో ఒక్కటే కల. ఈసారి మంచి ధర వస్తే అప్పులు తీర్చేస్తాను, నా పిల్లల ముఖాల్లో ఎప్పటికీ నవ్వు ఉంటుంది అని. మార్కెట్‌కి చేరుకున్న తరువాత ఒక్కసారిగా అతని ఆశలు ఒక్కొక్కటిగా కూలిపోవడం మొదలైంది. అక్కడ వందలాది మంది రైతులు తమ పంటతో ఇప్పటికే క్యూలో నిలబడి ఉన్నారు. గంటలు గడిచాయి. మధ్యాహ్నం అయింది. సాయంత్రం అయింది. చివరికి అతని వంతు వచ్చింది. వ్యాపారి పంటను ఒక్కసారిగా చూసి ఈసారి మార్కెట్ ధరలు చాలా పడిపోయినాయి, దీనికి ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేం అని చెప్పాడు. రైతు ఒక్కసారిగా షాకయ్యాడు. అయ్యా! ఈ పంట కోసం నేను నెలల తరబడి కష్టపడ్డాను. అప్పులు చేసి మందులు కొట్టాను. కనీసం నా ఖర్చులైనా రావాలి అని వేడుకున్నాడు. కానీ వ్యాపారి చల్లగా నవ్వి ఇష్టం ఉంటే అమ్ము, లేదంటే తీసుకెళ్ళిపో అని నిర్లక్ష్యంగా చెప్పాడు. ఆ మాటలు విన్న రైతు గుండె పగిలిపోయింది. తన చెమటకు, తన కష్టానికి, తన జీవితానికే ధర కట్టేసినట్టుగా అనిపించింది. చుట్టూ ఉన్న రైతులందరూ అదే బాధతో నిలబడి ఉన్నారు. ఎవ్వరి కళ్ళల్లో చూసినా ఆశ లేదు. కన్నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. రైతు చేతులు వణికిపోయాయి. కానీ అప్పుల భయం, ఇంట్లో ఎదురుచూస్తున్న భార్య, పిల్లల ముఖాలు గుర్తొచ్చాయి. చివరికి గుండె రాయి చేసుకొని తన కష్టానికి సరిపోని ఆ తక్కువ ధరకే పంటను అమ్మాల్సి వచ్చింది. పంట అమ్మిన తరువాత రైతు చేతిలో వచ్చిన డబ్బును చూసుకున్నాడు. ఆ డబ్బు అతను ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉంది. నెలలు తరబడి చేసిన కష్టం, ఎండలో కాలిన శరీరం, రాత్రింబవళ్లు పడిన శ్రమ, పురుగులతో పోరాటం, అప్పులు చేసి తెచ్చిన మందులు ఇవన్నీ గుర్తొచ్చాయి. కానీ చివరికి తన చేతిలో మిగిలింది మాత్రం చాలా చిన్న మొత్తం. రైతు కొద్దిసేపు ఆ డబ్బును చూస్తూ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ డబ్బు కాగితాల్లా కనిపించలేదు. తన చెమట చుక్కల్లా కనిపించింది. తన కష్టానికి విలువ దక్కలేదనే బాధ అతని మనసును లోపల నుంచి బాధించింది. అయినా తన కన్నీళ్లను ఎవరికీ చూపించకుండా డబ్బును జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో తన కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంటికి తిరిగి వచ్చే దారిలో రైతు ముఖంలో ఎప్పటిలా ఆనందం లేదు. ఉదయం బయలుదేరినప్పుడు పిల్లలకు మాట ఇచ్చి కొత్త బ్యాగు, కొత్త బట్టలు గుర్తొచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చిన డబ్బుతో ముందుగా అప్పులు తీర్చాలా? లేక పిల్లలకి కోరికలు తీర్చాలా? అనే ఆలోచన అతన్ని వెంబడించింది. ఇంటికి చేరుకున్న వెంటనే పిల్లలు ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. నాన్న పంట అమ్మేశారా? నాకు కొత్త బ్యాగు తెచ్చావా? అని అడిగారు. రైతు ఒక్క క్షణం మాటలు రాలేదు. పిల్లల ముఖాల్లో చూశాడు. తర్వాత చిన్నగా నవ్వుతూ తప్పకుండా తీసుకొస్తాను బంగారం, ఇంకొంచెం రోజులు ఆగు అని చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు అతని గుండెల్లో బాధ ఉన్నా పిల్లల ముఖంలో నిరాశ కనిపించకూడదని తన బాధను దాచిపెట్టుకున్నాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత రైతు మాత్రం ఒంటరిగా బయట కూర్చున్నాడు. పక్కనే రైతు భార్య వచ్చి కూర్చుంది. ఆమె భర్త ముఖం చూడగానే అన్నీ అర్థమయ్యాయి. ధర సరిగ్గా రాలేదా? అని నెమ్మదిగా అడిగింది. రైతు కాసేపు మౌనంగా ఉండి, మన కష్టానికి ధర లేదు, కానీ మన అప్పులకు మాత్రం ధర ఉంది అని అన్నాడు. ఆ మాట విన్న రైతు భార్య కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అయినా ఆమె భర్తకు ధైర్యం చెబుతూ మన కష్టం ఓడిపోలేదు.
మనం ఓడిపోకూడదు అని చెప్పింది. ఆ మాటలు రైతుకు కొంచెం ధైర్యం ఇచ్చాయి. కానీ అతని మనసులో మాత్రం ఒక ప్రశ్న అలాగే మిగిలిపోయింది. అందరి ఆకలి తీర్చే రైతు ఆకలి గురించి ఎవరు ఆలోచిస్తారు? మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించినా రైతు ఇంట్లో మాత్రం వెలుగు కనిపించలేదు. ఇంటి ముందు కూర్చున్న రైతు చేతిలో అప్పుల పుస్తకం ఉంది. ఒకవైపు ఎరువుల కొట్టు అప్పు, మరోవైపు విత్తనాల అప్పు, ఇంకోవైపు మందుల అప్పు. ఇవన్నీ చూసిన రైతు తల పట్టుకొని కూర్చున్నాడు. అంతలో వడ్డీ డబ్బు ఇచ్చిన వ్యక్తి ఇంటి దగ్గరకు వచ్చాడు. ఏమయ్యా, పంట అమ్మేశావని విన్నాను. నా డబ్బు ఎప్పుడు ఇస్తావు? అని గట్టిగా అడిగాడు. రైతు నెమ్మదిగా లేచి, అన్నా, ఈసారి ధర చాలా తక్కువ వచ్చింది. కొంచెం సమయం ఇవ్వు. వచ్చే పంటకు తప్పకుండా మొత్తం ఇస్తాను అని వేడుకున్నాడు. కానీ అతను వినలేదు. మీ రైతుల మాటలు నమ్మి చాలా నష్టపోయాను. ఈ వారం లోపల డబ్బు ఇవ్వకపోతే నీ పొలం మీద హక్కు వేసుకుంటాను అని కోపంగా వెళ్ళిపోయాడు. ఆ మాటలు రైతు గుండెల్లో బాణంలా గుచ్చుకున్నాయి. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే పొలం కూడా పోతుందేమో అన్న భయం మొదటిసారి అతని మనసులో మొదలైంది. ఆ రోజు సాయంత్రం రైతు ఒంటరిగా తన పొలం దగ్గరకు వెళ్ళాడు. గాలి మెల్లగా వీస్తోంది. కానీ అతని మనసులో మాత్రం తుఫాను నడుస్తోంది. నేలపై కూర్చొని ఒక పిడికెడు మట్టిని చేతిలో తీసుకొని కళ్ళకు అద్దుకున్నాడు. నువ్వు ఎప్పుడూ నన్ను మోసం చేయలేదు. నేను కష్టపడితే పంట ఇచ్చావు, కానీ నా కష్టానికి విలువ ఇవ్వలేదు. ఈ ప్రపంచం నన్ను ఓడిస్తోంది అని ఏడ్చాడు. అంతలో రైతు భార్య నెమ్మదిగా అక్కడికి వచ్చింది. భర్త కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఆమె కూడా ఏడవడం మొదలుపెట్టింది. కానీ వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని, మీరు ఇలా బాధపడుతూ ఉంటే మన పిల్లలకు ధైర్యం ఎవరు చెప్తారు అని, పంట పోయిందని జీవితం పోదు. మళ్ళీ కష్టపడదాం, మళ్ళీ విత్తనాలు వేద్దాం. ఒకరోజు దేవుడు తప్పకుండా మన కష్టానికి న్యాయం చేస్తాడు అని భర్త చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ మాటలు విన్న రైతు తలెత్తి భార్య వైపు చూశాడు. అతని కళ్ళల్లో ఇంకా బాధ ఉన్నా మళ్ళీ పోరాడాలి అనే ఆశ వెలిగింది. కానీ విధి ఇంకా అతనికి చివరి పరీక్ష మిగిలి చేపెట్టింది. మరుసటి రోజు ఉదయం రైతు తన భార్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ధైర్యంగా లేచాడు. ఏది జరిగినా ఇక వెనక్కి తగ్గకూడదు, నా పిల్లల కోసం మళ్ళీ పోరాడాలి అని మనసులో నిర్ణయం తీసుకున్నాడు. ఇంటి ముందు వచ్చిన తన ఇద్దరు పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్న ముఖాలను చూశాడు. వాళ్ళ నవ్వుల కోసమే నేను బ్రతుకుతున్నాను. వాళ్ళ భవిష్యత్తు కోసం నేను ఎంత కష్టపడ్డా భరిస్తాను అని తనలో తానే మాట ఇచ్చుకున్నాడు. రైతు భార్య కూడా భర్త చేతిలో ఒక గ్లాస్ టీ పెట్టి, మీరు ఓడిపోవడానికి పుట్టలేదు. రైతు జీవితమే పోరాటం. ఈరోజు కష్టం ఉంటుంది, రేపు సంతోషం వస్తుంది. మనం ధైర్యంగా ఉంటే చాలు అని చెప్పింది. ఆ మాటలు రైతు గుండెల్లో మళ్ళీ కొత్త ఆశను నింపాయి. అతను మళ్ళీ తన పొలం వైపు నడిచాడు. ఆ పొలం అతనికి కేవలం భూమి కాదు, తన తండ్రి జ్ఞాపకం, తన పిల్లల భవిష్యత్తు, తన కుటుంబానికి జీవనాధారం. పొలం దగ్గరకు వెళ్ళిన రైతు నెమ్మదిగా మట్టిని చేతిలోకి తీసుకొని కళ్ళకు అద్దుకున్నాడు. నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ విత్తనాలు వేస్తాను, మళ్ళీ కష్టపడతాను. ఎందుకంటే రైతు ఎప్పుడూ ఓడిపోడు. ఒక్క పంట ఓడిపోయింది, కానీ రైతు ఆశ ఎప్పటికీ ఓడిపోదు అని గట్టిగా చెప్పుకున్నాడు. ఆ సమయంలో ఉదయిస్తున్న సూర్యుడు అతని ముఖంపై పడుతున్నాడు. అది కొత్త రోజు మాత్రమే కాదు, రైతు జీవితంలో మరొక కొత్త పోరాటానికి ప్రారంభం కూడా. ఇంటికి తిరిగి వస్తుండగా పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న, మళ్ళీ పంట వేస్తామా అని అడిగారు. రైతు నవ్వుతూ వారి తలను నిమిరి, అవును బంగారం, రైతు జీవితంలో ఓటమి అనేది ఉండదు. మళ్ళీ విత్తనం వేస్తాం, మళ్ళీ పంట పండిస్తాం. ఒకరోజు మన కష్టానికి తప్పకుండా విలువ వస్తుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న రైతు భార్య కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు మెరిశాయి. ఆ చిన్న కుటుంబం మళ్ళీ ఆశతో ముందుకు నడిచింది. ఎందుకంటే ఆశ ఉన్నంత వరకు రైతు బ్రతికే ఉంటాడు. రైతు బ్రతికినంత వరకు ఈ ప్రపంచం ఆకలితో ఉండదు. కొన్ని నెలలు గడిచాయి. రైతు మళ్ళీ అదే పొలంలో విత్తనాలు వేశాడు. మళ్ళీ అదే ఎండ, అదే వాన, అదే చెమట, అదే కష్టం. కానీ ఈసారి అతని మనసులో ఒక మార్పు వచ్చింది. కష్టం చేయడం నా పని, ఫలితం ఇవ్వడం దేవుడి పని అని తనను తాను ఓదార్చుకున్నాడు. ఒక సాయంత్రం పొలం మధ్యలో నిలబడి బంగారు రంగులో ఊగిపోతున్న పంటను చూస్తూ,
కళ్ళల్లో ఆనందంతో పాటు బాధ కూడా వచ్చింది. ఎందుకంటే ప్రతి గింజ వెనక తన కన్నీళ్లు, తన భార్య త్యాగం, తన పిల్లల చిన్న చిన్న కోరికలు దాగి ఉన్నాయి. ఆ సమయంలో అతనికి చిన్న కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నా, నువ్వు ప్రపంచంలోనే గొప్పవాడివి. ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేది నువ్వే కదా అని అమాయకంగా చెప్పాడు. ఆ ఒక్క మాట విన్న రైతు గుండె నిండిపోయింది. వెంటనే తన కొడుకును గట్టిగా కౌగిలించుకొని ఏడ్చాడు. జీవితంలో ఎన్నో అవమానాలు భరించాడు. అప్పుల బాధ చూశాడు. పంట నష్టాన్ని భరించాడు. కానీ తన పిల్లల ప్రేమ తనకు అసలైన సంపద అని ఆ రోజు అతనికి అర్థమైంది. రైతు నెమ్మదిగా ఆకాశం వైపు చూసి చేతులు జోడించాడు. దేవుడా! నాకు కోట్ల అవసరం లేదు. నా కష్టానికి గౌరవం ఉంటే చాలు. నా పిల్లలు ఆకలితో పడుకోకపోతే చాలు అని మనసులో ప్రార్థించాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. కానీ రైతు ఆశ మాత్రం అస్తమించలేదు. రేపు మళ్ళీ తెల్లవారుతుంది. రైతు మళ్ళీ పొలంలోకి అడుగుపెడతాడు. మళ్ళీ చెమటోడుస్తాడు. ఎందుకంటే రైతు ఆశతోనే జీవిస్తాడు. మనసంతా ఒక్కరోజు రైతు కష్టాన్ని గుర్తిస్తే రైతు ఎప్పటికీ పేదవాడు కాదు. ఈ కథ ముగిసింది. కానీ రైతు పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. రైతు లేకపోతే అన్నం లేదు. అన్నం లేకపోతే జీవితం లేదు. కాబట్టి రైతుని గౌరవిద్దాం. రైతు కష్టానికి విలువనిద్దాం. ఎందుకంటే రైతే నిజమైన అన్నదాత. ఈ స్టోరీ విన్న తర్వాత మీకెలా అనిపించింది? ప్రతి ఒక్కళ్ళకి ఈ స్టోరీ అయితే కనెక్ట్ అవుతుంది. అంటే స్టోరీ అని చెప్పకూడదు. ప్రతి ఒక్కరి రైతు లైఫ్‌లో జరిగే ప్రతి విషయం ఇలానే ఉంటది. ఎందుకంటే రైతు ఎంత కష్టపడి పని చేసినా దానికి తగ్గ ఫలితం రావట్లేదు. అప్పుల బాధలతో చాలామంది ఉన్నారు. కానీ మనం చేసే పని ఇదే కదా! ఇవాళ కాకపోతే రేపొస్తది అని ఆశతోనే చాలామంది పని చేస్తూ ఉన్నారు. మీరు నిజం చెప్పండి. మీకు కనెక్ట్ అయింది కదా ఈ స్టోరీ. అంటే ప్రతి రైతు లైఫ్‌లో జరిగే నిజమైన సంఘటనలు ఇవే. ఇంతవరకు మన వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చాలా లాంగ్ అయింది. అయినా కూడా స్టోరీ మొత్తం అయిపోవాలి కదా అని చెప్పేసి మొత్తం పూర్తి చేశాను. పార్ట్స్ వైస్‌గా అయినా పెట్టొచ్చు. కానీ నాకెందుకో ఈ స్టోరీ చూసిన తర్వాత, విన్న తర్వాత నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి నేను ఈ స్టోరీకి మాత్రం బాగా కనెక్ట్ అయిపోయాను. అందుకని చెప్పేసి ఇంకా లేదు, మొత్తం పూర్తి చేద్దాము ఒకే వీడియోలో అని చెప్పేసి పూర్తి చేశాను. నేను రైతు కుటుంబంలో పెరిగిన అమ్మాయినే కాబట్టి నాకెందుకసలు బాగా కనెక్ట్ అయిపోయింది ఈ స్టోరీ. అందుకని చెప్పేసి మొత్తం పూర్తి చేశాను. అలాగే అసలు ఈ వీడియోకి, మన స్టోరీకి అసలు సంబంధం లేదు కదా! అయితే ఏదో ఒక వీడియో పెట్టాలి కాబట్టి ఇంకా ఈ స్టోరీ చూసిన తర్వాత మనకి బాగా కనెక్ట్ అయింది కాబట్టి వీడియో వెంటనే చేసేద్దాం అనే ఆలోచనొచ్చింది. అప్పుడు వీడియోస్ ఏం లేవు. అందుకని చెప్పేసి ఇలా వీడియోస్ షార్ట్స్ తీసుకున్నాను. అవైతే ఇక్కడ ఇంగ క్రియేట్ చేసి ఈ స్టోరీ అయితే చెప్తున్నాను. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. అలాగే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే వెల్కమ్ టు భారతి గుంటూరు వ్లాగ్స్ అండి. మా వీడియోస్ అన్నీ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి అని కూడా కామెంట్ చేయటం మర్చిపోవద్దు. బాగుంటే బాగున్నాయి అని చెప్పండి. బాలేకపోతే ఇలా చేయండి, అలా చేయండి, లేకపోతే ఇంకేదైనా మార్చుకోండి అని చెప్తే తప్పకుండా మీరు చెప్పినవన్నీ పాటిస్తాను. తప్పకుండా ఏదైనా నా వైపు ఏదైనా తప్పుంటే మార్చుకుంటాను. ఓకేనా? కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారు. మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. అందుకే కొత్త వాళ్ళు అని మెన్షన్ చేశాను. సరేనా? పాత వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో లెంత్ ఎక్కువైంది. అసలు లాస్ట్ వరకు ఎవరు చూస్తారో చూడరో కూడా తెలీదు. నాకు తెలిసి మధ్యలోనో లేకపోతే స్టార్టింగ్‌లోనో స్కిప్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. కాకపోతే ఎవరైనా చూస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన వరకు.